రోడ్డు మీద పడి ఉన్న శరీరం నిమిషాలు కాదు యుగాల గడిచాయి. రక్తంతో రాసిన నిశ్శబ్దం మనుషుల హృదయాల్ని కదిలించలేకపోయింది. 5 నిమిషాల దూరం కానీ మానవత్వం చేరలేకపోయింది. డబ్బుతో కొలిచిన ప్రాణానికి న్యాయం ధర పెట్టారు. ఈ లోకంలో చూపులు చూసి మళ్ళీ తిరిగాయి. నోర్లు మూసుకొని నిజం చనిపోయింది. నిలబడ్డవాడు నేనే, కూలిపోయింది నా ఆత్మే. ఇది పాపమా, శిక్షణ లేదా విధి వేసిన వంచన? ప్రశ్నలతోనే నిద్రలేని రాత్రులు, నా మనసులో అగ్ని పర్వతాలు. నన్ను క్షమించమంటారా? ఈ గాయం పేరు లేనిది. అరుస్తున్న నా హృదయం ఈ నిశ్శబ్దం వినట్లేదే. వినకరా? ఇది పాపమా, శిక్షణ లేదా సమాజం చేసిన నేరమా? చట్టం చేతులు కట్టేసుకున్నా అంతరాత్మ ఎందుకు మౌనంగా ఉంది? నన్ను క్షమించమంటారా? ఈ నరకం దాటకుండానే 1000 సార్లు చనిపోతున్నా, బతకమంటున్న నా కుటుంబం కోసం. రోజుకు 3 సార్లు నా జ్ఞాపకాల్లో భూకంపం, ఆలోచనల్లో అగ్ని పర్వతం, హృదయంలో లోతైన సముద్రం. నేను రాక్షసుడిని కావాలనుకోలేదు, కానీ నొప్పి దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తోంది. న్యాయం ఆలస్యమైతే శాంతి ఎక్కడ దొరుకుతుంది? నేను క్షమించకపోయినా నేను క్రూరుణ్ణి కాను. నిజం చేతిలో పట్టుకొని నా పిల్లల కోసం నిలబడతాను. నిశ్శబ్దంలో నా అరుపు ఒకరోజు మారుమోగుతుంది. చనిపోయిన వాళ్లకు కాదు, బతికున్న మనుషుల మనసులకే. ఈ పాట ఒక క్షమ కాదు, ఇది ఒక సాక్ష్యం. ఈ కన్నీళ్ళు బలహీనత కాదు, ఇవి ప్రేమకు మిగిలిన గుర్తులు.